హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీని అయితే స్ట్రీట్ స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవ్రీ టైం ఇలానే ట్రై చేస్తారు. చాలా సింపుల్గా మంచి టిప్తో అయితే చూపిస్తానండి. తప్పకుండా ఫాలో అవ్వండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఏదైనా మెజరింగ్ కప్పుతో ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండిని అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బియ్య పిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. కానీ బియ్య పిండి వేస్తేనే బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక చిటికెడంతా వంట సోడాను కూడా వేసుకోవాలి. వంట సోడాను కూడా వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. వాటర్ అనేది మరీ ఎక్కువగా పోసేసుకోకూడదండి. కలుపుకుంటూ చూసుకుంటూ ఈ పిండిని కలుపుకోవడానికి చేత్తో అయినా లేకపోతే గరిటెతో అయినా లేకపోతే విస్కర్తో అయినా కలిపేసుకోవాలన్నమాట. చేత్తో కలుపుకుంటేనే ఈ పిండి అనేది ఉండలు లేకుండా చేత్తో స్మాష్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవచ్చు అనమాట. తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని మొత్తం దగ్గరకు వచ్చే వరకు మనకు బజ్జీల పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా పిండికి సరిపడినంత వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బజ్జీకి పిండి అనేది ఇట్లా ఫింగర్తో బజ్జీ పిండి అనేది ఇలా ఉంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి బజ్జీలు వేసుకోవటానికి మిర్చీలు అయితే తీసుకోవాలి. ఇవి బజ్జీ మిరపకాయలండి. వీటిని ఒకసారి వాష్ చేసేసుకొని తడేమి లేకుండా తుడుచుకోవాలన్నమాట. తర్వాత వీటిని మధ్యలోకి అయితే నైఫ్తో కట్ చేసుకొని గింజలను తీసేసుకోవాలి. మరీ ఎక్కువ కారం ఉంటే గింజలు తీసుకోవాలండి. కారం ఏమీ లేకపోతే గింజలు ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. తర్వాత దీంట్లోనున్న గింజలను తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో స్టఫింగ్ కోసం ఇక్కడ వచ్చేసి నేను వామును అనేది సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోవాలి. శనగపిండి అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం కట్ చేసుకున్న ఈ మిరపకాయల్లోకి అయితే స్టఫ్ చేసుకోవాలన్నమాట. దీంట్లోకి వచ్చేసేసి కొంచెం చింతపండు రసం కూడా వేసేసుకొని స్టఫ్ చేసుకుంటే అది పుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం ఈ కలిపేసుకున్న పిండిని అయితే ఈ మిరపకాయల్లోకి స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండిని అయితే మిరపకాయల్లోకి అయితే పెట్టుకోవాలి. మనం బజ్జీలు వేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిరపకాయల్లో కూడా మనం స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అన్నమాట. ఇలా పిండిని ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టడం వల్ల అది ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనకు పిండి అనేది బజ్జీలకి బాగా పట్టేసి క్రిస్పీగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా బజ్జీలను అయితే వేసేసుకోవాలి. మిగిలిన పిండిని ఒకసారి గిన్నెకి అలా అనేసేసి బజ్జీలను అయితే వేసుకోవాలి. మన బజ్జీలు పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు ఎలా తెలుస్తుందంటే మనం బజ్జీలు అనేది వేసినప్పుడే మంచిగా పైకి వస్తాయి అన్నమాట. అప్పుడు పిండి అనేది మనం పర్ఫెక్ట్గా కలిపినట్టు తెలుస్తుంది. ఇలా బజ్జీలన్నీ వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పిండి అనేది సైడ్కి అనుకుంటూ బజ్జీలను అయితే వేసేసుకోవాలి. మనకు బాండీకి సరిపడినంత బజ్జీలను అయితే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మన బజ్జీలు అయితే మంచి కలర్ వచ్చినాయి. వీటిని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. ఇక్కడ చూడండి మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్లో ఉన్నాయి. తర్వాత మిగిలిన పిండితో మిగిలిన బజ్జీలన్నీ వేసేసుకోవాలి. వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన ఈ
కొలతలతో అయితే పిండినైతే కలపండి. బజ్జీలు అనేది చాలా పర్ఫెక్ట్గా అచ్చం బండి మీద అమ్మే బజ్జీల్లానే వస్తాయి అన్నమాట. మనం బజ్జీలు వేసుకునేటప్పుడు కొంచెం మిర్చికి అనేది గ్యాప్ ఇచ్చి వేయటం వల్ల మిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోయి అస్సలు మంటేమి లేకుండా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకనే కొంచెం పచ్చిమిరపకాయ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి బజ్జీలు అనేది వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసుకున్న కొత్తిమీర, ఆనియన్స్, లెమన్ పిండుకొని ఇట్లా ట్రై చేయండి. బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది.